వెల్కమ్ టు టీ10. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 7 గంటల పాటు సాగిన విచారణలో పలు ప్రశ్నలను ఏసీబీ దర్యాప్తు బృందం కేటీఆర్ పై సంధించింది. ఏసీబీ ఇచ్చిన నోటీస్ మేరకు ఉదయం 10 గంటల తర్వాత కేటీఆర్ విచారణ కోసం బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన వెంట కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు న్యాయవాదిని కూడా తీసుకొచ్చారు. కాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ఒక గదిలో, ఆయన తరపు న్యాయవాదిని పక్క గదిలో ఉంచి విచారణ సాగించారు. ఆ గది నుంచి న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ విషయంలో విదేశీ కంపెనీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, అందుకు అనుసరించిన విధానాలు ఏమిటి, అందుకోసం 55 కోట్ల రూపాయలు సదరు కంపెనీకి బదిలీ చేయడానికి హెచ్ఎండిఏ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారా, ఆదేశాలు మౌఖికమా లేక లిఖిత పూర్వకమా తదితర ప్రశ్నలతో కేటీఆర్ విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించినట్టు సమాచారం వస్తోంది. విచారణ బృందానికి ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నాయకత్వం వహించగా విచారణ అధికారి 5 అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించిన వారిలో ఉన్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ విషయంలో కేబినెట్ అనుమతిని తీసుకున్నారా, అందుకు అయ్యే వ్యయానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతిని తీసుకున్నారా అని కూడా ఏసీబీ ప్రశ్నించినట్టు తెలిసింది. మొదటి సెషన్ లో గ్రీన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న మీరు రెండో సెషన్ లో ఆ కంపెనీ తప్పుకున్నాక హెచ్ఎండిఏ భాగస్వామ్యం చేసే సమయంలో కేబినెట్ అనుమతి పొందారా అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కార్ రేసింగ్ నిర్వహణ కోసం ఎఫ్ఈఓ విదేశీ కంపెనీతో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, అందుకోసం 55 కోట్లు హెచ్ఎండిఏ నిధుల నుంచి సదరు కంపెనీకి బదిలీ చేయాలని అరవింద్ కుమార్ ఆదేశాలిచ్చారా అని కూడా ఏసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఒక విదేశీ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో మన కరెన్సీని బదిలీ చేసే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకోవాలని మీకు తెలియదా అనే ప్రశ్నకు వ్యవహారాలను అధికారులు చూసుకుంటారని తాను భావించినట్టు కేటీఆర్ తెలిపారని సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను ప్రోత్సహించడం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుందని, దానితో పాటు దానికి అనుబంధంగా ఈ కార్ల తయారీ హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని భావించారని ఈ సందర్భంగా కేటీఆర్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్ కో కంపెనీ నుంచి 47 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏ విధంగా సేకరించారని ప్రశ్నించగా ఈ కంపెనీ నుంచి ఇతర రాజకీయ పార్టీలు కూడా బాండ్ల రూపంలో నిధులు పొందాయని కేటీఆర్ తెలిపినట్టు సమాచారం. అయితే ఈ ఫార్ములా కార్ రేసింగ్ కోసం ప్రభుత్వ నిధులను వెచ్చించి తద్వారా ఎలక్టోరల్ బాండ్లను పొందారా అని ఏసీబీ అధికారులు తిరిగి ప్రశ్నించారని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు బిడ్డింగ్లకు పిలిచారా, ఇందుకు ఆ సమయంలో కేబినెట్ అనుమతి తీసుకున్నారా అని మరో ఏసీబీ అధికారి కేటీఆర్ ను అడిగినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ పూర్తిగా మీ స్వంత నిర్ణయమా, ప్రభుత్వ ధనాన్ని వెచ్చించే సమయంలో కేబినెట్ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది కదా, మీరు ఆ నిబంధనలను పాటించలేదా అని మరో అధికారి కేటీఆర్ ను పూర్తిగా ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుంచి గ్రీన్ కో కంపెనీ ఎందుకు తప్పుకుంది, దాని స్థానంలో హెచ్ఎండిఏ ను భాగస్వామ్యం చేయడం కూడా మీ స్వంత నిర్ణయమేనా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఏం చేసినా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికే చేశామని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన కేటీఆర్ ను ప్రశ్నించే ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యలో గంటన్నర భోజన విరామం ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన ప్రతి సమాధానాన్ని రికార్డు చేసిన అధికారులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన ఒప్పంద పత్రాలు, లిఖిత ఆదేశాలు, ఐఓబి బ్యాంకు నుంచి ఎఫ్ఈఓ కు పౌండ్ల రూపంలో బదిలీ అయిన 55 కోట్లకు సంబంధించిన పత్రాలను కొన్నింటిని ఏసీబీ అధికారులు తమ ఎదుట పెట్టుకుని కేటీఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో జరిగినటువంటి కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రస్తుత హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు అరవింద్ కుమార్ విచారణలో తేలిన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ పై దాదాపు 50కి పైగా ప్రశ్నలను సంధించారని సమాచారం. కాగా కొన్ని సందర్భాల్లో ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని, ఇందులో తాను ఎలాంటి పొరపాట్లకు పాల్పడలేదని, రాజకీయ ఒత్తిడితోనే కేసు పెట్టారని కేటీఆర్ అధికారుల ముందు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇది వాటి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.